ఈ సీజన్ కి ముందు ఈ ప్లేయర్స్ పని అయిపోయింది అని చాలా మంది అనుకున్నారు. కానీ అదే ప్లేయర్స్ ఈ సీజన్ లో వాళ్ళ టీమ్స్ కి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మరి లో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి వాళ్ళ టీమ్ కి సూపర్ హీరోస్ గా కంబ్యాక్ చేసిన టాప్ 5 స్టార్ ప్లేయర్స్ ఎవరున్నారు ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 5 దేవదత్ పడిక్కల్. లాస్ట్ ఆప్షన్ లో ఇతన్ని బై చేయడానికి ఏ టీం కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. మరి ఆప్షన్ లాస్ట్ రౌండ్ లో ఇతన్ని ఆర్సీబీ టీం బేస్ ప్రైస్ కి బై చేశారు. ఇన్ ఫ్యాక్ట్ ఇతన్ని ఆర్సీబీ టీం రెగ్యులర్ ప్లేయర్ గా ఆడిపిస్తుంది అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆర్సీబీ ఇతన్ని బిలీవ్ చేసి ఇతనికి ఫస్ట్ మ్యాచ్ నుండి ఛాన్సెస్ కల్పించారు. ఇతను స్టార్టింగ్ మ్యాచెస్ లో రన్ స్కోర్ చేయడంలో ఫెయిల్ అయినప్పటికీ బట్ ఆ తర్వాత కంబ్యాక్ చేసి అగ్రెసివ్ గా ఆడాడు. తిని ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ఆడితే దాంట్లో 23 బ్యాటింగ్ ఎవరేజ్, 140 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 119 రన్స్ స్కోర్ చేశాడు. ఆఫ్ కోర్స్ రన్స్ తక్కువ ఉన్నప్పటికీ బట్ ఇతను బాల్ 1 నుండి అగ్రెసివ్ అప్రోచ్ తో ఆడుతున్నాడు. మరి ఇతను కొట్టే చిన్న ఓపెనింగ్ స్టార్ట్స్ ని పెద్ద నాక్స్ లా కన్వర్ట్ చేయగలిగితే ఇతను ఫర్ షూర్ ఒక డేంజరస్ ప్లేయర్ గా మారతాడు. మరి లాస్ట్ మ్యాచ్ లో ఎగ్నెస్ట్ ఆర్ఆర్ పైన 28 బాల్స్ లో 40 రన్స్ స్కోర్ చేశాడు. సో పడిక్కల్ అయితే ఆర్సీబీ టీం కి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ గా మారుతున్నాడు. నెంబర్ 4 శార్దుల్ ఠాకూర్. లాస్ట్ ఫ్యూ సీజన్స్ ఆఫ్ ది ఐపీఎల్ లో ఫెయిల్ అవుతున్న ఈ స్టార్ బౌలర్ ని ఈసారి ఆప్షన్ లో ఏ టీం కూడా బై చేయలేదు. మొయిసిన్ ఖాన్ కి ఇంజురీ అవ్వడంతో అతను పొజిషన్ లో ఇతను ఎల్ఎస్జీ టీమ్ లోకి రిప్లేస్మెంట్ ప్లేయర్ గా వచ్చాడు. అయితే ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ నుండి ఇతను లక్నో టీం కి ప్రామిసింగ్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో ఎగ్నెస్ట్ డీసీ పైన 2 ఓవర్స్ వేస్తే దాంట్లో 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకొని రిమార్కబుల్ కంబ్యాక్ చేశాడు. అండ్ ఆ తర్వాత సన్ రైజర్స్ తో జరిగిన సెకండ్ మ్యాచ్ లోనే 4 వికెట్స్ తీసుకొని లక్నో గెలవడంలో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ప్రొవైడ్ చేశాడు. ఆ తర్వాత ఎంఐ పైన 1 వికెట్, కేకేఆర్ తో 2 వికెట్స్ అండ్ గుజరాత్ తో 2 వికెట్స్ తీసుకొని లక్నో బౌలింగ్ డిపార్ట్మెంట్ ని లీడ్ చేస్తున్నాడు. తిను కరెంట్లీ 7 మ్యాచెస్ ఆడితే దాంట్లో 11 వికెట్స్ తీసుకొని ఐపీఎల్ లో 4th హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. ఇతను పని అయిపోయింది అనే స్థాయి నుండి లక్నో టీం కి మ్యాచెస్ గెలిపిస్తున్నాడు అనే స్థాయికి శార్దుల్ ఠాకూర్ వచ్చాడు. ఇది రియల్లీ శార్దుల్ ఠాకూర్ నుండి గ్రేట్ కంబ్యాక్ అనే చెప్పుకోవాలి. నెంబర్ 3 అజింక్య రహానే. లాస్ట్ ఆప్షన్ లో ఇతన్ని బై చేయడానికి అసలు ఏ టీం ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆప్షన్ ఎండింగ్ లో ఇతన్ని కేకేఆర్ టీం బేస్ ప్రైస్ కి బై చేశారు. మరి వాళ్ళ టీంలో ప్రాపర్ కెప్టెన్సీ మెటీరియల్ లేకపోవడంతో సో కలకత్తా టీం రహానేకి కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీస్ అప్పగించారు. యాజ్ ఏ ప్లేయర్ గా, యాజ్ ఏ కెప్టెన్ గా రహానే టీంలో ఒక ఇంటెన్షన్ చూపిస్తూ ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్ లోనే ఎగ్నెస్ట్ ఆర్సీబీ టీం పైన 60 రన్స్ స్కోర్ చేసి ఒక ఫెంటాస్టిక్ స్టార్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత సన్ రైజర్స్ పైన 38 రన్స్ అండ్ ఎగ్నెస్ట్ ఎల్ఎస్జీ టీం పైన 61 రన్స్ అండ్ సిఎస్కే పైన 20 రన్స్ నాకౌట్ ఇన్నింగ్స్ ఆడాడు. సో రహానే నుంచి ఇలాంటి మంచి నాక్స్ చూస్తూ ఉన్నాం. ఈవెన్ యాజ్ ఏ కెప్టెన్ గా 7 మ్యాచెస్ ఆడితే దాంట్లో 3 మ్యాచెస్ గెలిపించి డీసెంట్ గా లీడ్ చేస్తున్నాడు. మరి అపోనెంట్ టీమ్స్ ని లో స్కోర్ కి రిస్ట్రిక్ట్ చేయడంలో రహానే మాస్టర్ మైండెడ్ గా కనిపిస్తున్నాడు. ఇతను పని అయిపోయింది అన్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్ గా టీమ్ లోకి వచ్చి కెప్టెన్ గా అపాయింట్ అయ్యి ఈ రోజు టీం కి ఒక ఇంపార్టెంట్ అసెట్ గా మారాడు. నెంబర్ 2 మిచెల్ మార్ష్. ఈ సీజన్ ఐపీఎల్ మార్ష్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సీజన్. అయితే ఈ సీజన్ కు ముందు ఇతని పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. బికాస్ ఆఫ్ ప్రీవియస్ సీజన్స్ లో తిను పెద్ద ఇంప్రెసివ్ గా పెర్ఫార్మ్ చేయలేకపోయాడు. బట్ ఈ సీజన్ లో తిను ఎల్ఎస్జీ టీమ్ కి టాప్ మోస్ట్ హైయెస్ట్ రన్ గెటర్ గా ఉన్నాడు. ఆడుతున్న ఫస్ట్ మ్యాచ్ నుండి క్లియర్లీ ఒక ట్రస్టెడ్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాడు. తిను ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ఆడితే దాంట్లో 49 బ్యాటింగ్ ఎవరేజ్, 171 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 295 రన్స్ స్కోర్ చేశాడు. ఎస్పెషల్లీ దీంట్లో 30 4లు, 17 సిక్సర్లు అయితే ఉన్నాయి. అంటే ఎవరేజ్ గా ప్రతి మ్యాచ్ లో 5 4లు, 3 సిక్సర్లు కొడుతూ ఉన్నాడు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే తిను ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ఆడితే దాంట్లో 4 హాఫ్ సెంచరీస్ స్కోర్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే ఇతను ఎంత కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్ లో లక్నో టీం 7 మ్యాచెస్ ఆడి దాంట్లో 4 మ్యాచెస్ విన్ అయ్యారు అంటే విచ్ మీన్స్ మిచెల్ మార్ష్ మంచి ఓపెనింగ్ స్టార్ట్ ఇవ్వడం వల్లే. దీనివల్ల ఆ తర్వాత వచ్చే బ్యాటర్స్ కూడా కంఫర్టబుల్ గా ఆడుతున్నారు. అన్డౌట్లీ మిచెల్ మార్ష్ కి అతని ఐపీఎల్ కెరియర్ లో ఇది గ్రేటెస్ట్ సీజన్ అని చెప్పుకోవాలి. నెంబర్ 1 కేఎల్ రాహుల్. ఆప్షన్ లో మిగతా స్టార్ ప్లేయర్స్ ని బై చేయడానికి టీం చూపించినంత ఇంట్రెస్ట్ కేఎల్ రాహుల్ ని బై చేయడానికి ఏ టీమ్స్ కూడా చూపించలేదు. దట్స్ వై రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ అండ్ వెంకటేష్ అయ్యర్ ఇలాంటి ప్లేయర్స్ అంతా 25 కోట్ల వరకు వెళ్తే కేఎల్ రాహుల్ మాత్రం 14 కోట్లకే దొరికేశాడు. అతని కెప్టెన్సీ, అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ గురించి క్రిటిసైజ్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం అతను బ్యాట్ తో ఆన్సర్ చేశాడు.
ఈ సీజన్ లో వచ్చిన 5 మ్యాచెస్ ఆడితే దాంట్లో 59 బ్యాటింగ్ యావరేజ్, 154 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 238 రన్స్ స్కోర్ చేశాడు. ఎస్పెషల్లీ దీంట్లో 2 50s కూడా ఉన్నాయి. సిఎస్కే పైన ఇతను ఆడిన 77 రన్స్ నాక్ ఆ మ్యాచ్ లో డీసీ గెలిచేలా చేసింది. అలానే ఆర్సీబీతో ఓడిపోయే మ్యాచ్ లో ఇతను ఒక్కడే సింగిల్ గా ఫైట్ చేసి 93 రన్స్ కొట్టి నా పని ఇంకా అయిపోలేదు అని డీసీ టీం ని మ్యాచ్ గెలిపించాడు. రీసెంట్లీ రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోను సూపర్ ఓవర్ లో టెరిఫిక్ గా బ్యాటింగ్ చేసి ఢిల్లీ మ్యాచ్ గెలవడంలో క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. ఇక కేఎల్ రాహుల్ సర్వైవ్ అవ్వలేడు అన్న వాళ్ళే ఈ రోజు కేఎల్ రాహుల్ గ్రేట్ అంటున్నారు. మరి ఈ సీజన్ లో రాహుల్ నుంచి వండర్ఫుల్ కంబ్యాక్ చూస్తూ ఉన్నాం. ఇక ఇతని కంబ్యాక్ గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ వీరిలో ఎవరి కంబ్యాక్ మీకు నచ్చిందో కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఒక మోటివేషన్ లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.